ఇక్కడ ఒక టేబుల్ అయితే చూస్తున్నాం కదా, ఈ టేబుల్ కి తగ్గట్టు మనం కింద ఏదైనా మ్యాటర్ అనేది తీసుకోవాలి, దీనికి సంబంధించిన మ్యాటర్ అనేది తీసుకోవాలి అనుకుంటే గనక మనం ఇక్కడ టైపింగ్ చేసుకోవడము, లేకపోతే గనక వేరే చోట ఉన్నది కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవడమైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసరికి నోట్ ప్యాడ్ లో ఉన్న డేటాని ఈ విధంగా ఇక్కడ కాపీ చేసుకొని ఈ షీట్ లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఈ మ్యాటర్ అనేది టేబుల్ కి తగ్గట్టు కాకుండా ఇంకా ఎక్కువ కాలమ్స్ లోకి వెళ్ళిపోయింది ఈ డేటా అనేది. ఈ టేబుల్లో ఉన్నంత వరకే, రోస్ లో వరకే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అవ్వాలి అనుకుంటే గనక మనం ఇక్కడ జస్టిఫై ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ జస్టిఫై ఆప్షన్ ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ మనకి ఎంతవరకు అయితే మ్యాటర్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వాలో అంతవరకు సెల్స్ ని ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్ ఆప్షన్ లో ఉంటుంది ఈ జస్టిఫై అనేది. ఈ జస్టిఫై మీద క్లిక్ చేయండి. తీసుకున్నట్టు ఈ మ్యాటర్ అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇది లైన్స్ అనేది మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ కావాలనుకుంటే కనుక ఇక్కడ అలైన్మెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా మ్యాటర్ అనేది మనకి ఎన్ని లైన్స్ లో కావాలంటే అన్ని లైన్స్ లో మనం అడ్జస్ట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ రోస్ లో ఉన్నది ఒకటే రోలో కూడా అడ్జస్ట్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు మ్యాటర్ అనేది. మనము చూడండి, ఇక్కడ ఒక మ్యాటర్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ టైప్ చేసుకుంటున్నాం. ఇక్కడ 3-4 రోస్ లో ఉన్న మ్యాటర్ అనేది ఒకటే రోలో కూడా కావాలంటే కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ కాలం విడ్త్ అనేది అడ్జస్ట్మెంట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ ఫీల్డ్ సిరీస్ లోకి వచ్చి జస్టిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ 4 రోస్ లో ఉన్న డేటా కూడా 2 రోస్ లోకి వచ్చింది. ఇది కూడా ఇదే రోలో అడ్జస్ట్మెంట్ కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ఈ ఫీల్డ్ సిరీస్ లోకి వచ్చి జస్టిఫై మీద క్లిక్ చేయండి. కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకుంది, ఈ రోస్ లో ఉన్న డేటా అనేది అదే కాలంలో ఫిట్ అయిపోతుంది. ఈ విధంగా జస్టిఫై ఆప్షన్ యూజ్ చేసుకొని మనం మ్యాటర్ అనేది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.